అర్ధరాత్రికింకా పావుగంట తక్కువే ఉంటుంది టైము. ఆ పాకంతా ప్రతిధ్వనించేలా దగ్గుతున్నాడు సోమలింగ శాస్త్రి. నాన్నా! అతనికి చాలా దగ్గరలో నేలమీద పడుకునున్న శాస్త్రిగారి కుమార్తె భవాని ఉలిక్కిపడి లేచింది. అప్పుడప్పుడే నిద్రలోకి జారిపోతున్న భవాని తండ్రి దగ్గుతో నిద్ర చెదిరి లేచి కూర్చుంది. అమ్మ భవాని, మంచినీళ్ళివ్వు తల్లి హీనస్వరంతో అడిగాడు. మంచినీళ్ళిచ్చింది భవాని. కిరోసిన్ ల్యాంపు ఒత్తి పెద్దది చేసింది. అల్మరా వైపు నడిచి అక్కడంతా వెతికింది. శాస్త్రిగారికి ఇవ్వవలసిన టాబ్లెట్స్ లేవక్కడ, అయిపోయాయి. నాన్నగారికి దగ్గు ఎక్కువవుతోంది. టాబ్లెట్లు అయిపోయినట్లున్నాయి. ఏం చెయ్యాలి? దుఃఖం ముంచుకొచ్చింది భవానికి. మళ్ళీ దెగ్గాడు శాస్త్రి. అమ్మా భవాని, టాబ్లెట్లు లేవా? లేవు నాన్న, అయిపోయాయి. ఈ బాధ ఈ రాత్రంతా భరించలేను భవాని. ఆ డాక్టరింటికి వెళ్ళి అడిగిరా తల్లి. బయట గాలి తీవ్రంగా ఉంది. పైగా విద్యుత్ దీపాలు లేని గ్రామం, కటిక చీకటి, కుంభవృష్టి రావచ్చు. ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి అప్పటికే. వీధుల్లో జనసంచారం ఉండని టైం అది. ఏమ్మా, వెళుతున్నావా? "ఆ, అలాగే నాన్న." ఏం బదులు చెప్పలేక అలా అంది భవాని. అక్కడున్న ఒకే ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ప్రభాకరం. 40 ఏళ్లుంటాయి అతనికి. ఎందుకో భవానీకి ప్రభాకరం అంటే పడదు. అతని ధోరణి అదోలా ఉంటుంది. ఇదివరకు 3 సార్లు అదోలా ప్రవర్తించాడతను. ఆకలిగొన్న తోడేలు చూపులతనివి. 16 దాటిన భవాని యవ్వన సంపదనంతా ప్రోదు చేసుకున్న రతీదేవిలా ఉంటుంది. ప్రభాకరం చూపులు శల్యపరీక్ష చేస్తాయి. ఇవన్నీ తలచుకున్న భవాని వెళ్ళకూడదనుకుంది. కానీ దగ్గు తీవ్రంగా ఉన్న తండ్రి పరిస్థితి చూసి వెళ్లకుండా ఉండలేకపోయింది. తలుపు దగ్గరగా లాగి వీధిలోకి అడుగు పెట్టింది. పైట చెంగు గాలికి ఎగిరిపోయింది. ఆకాశంలో విద్యుత్ దీపాలు ఇంద్రుని వజ్రాయుధంలా సాక్షాత్కరిస్తున్నాయి. టపటప ప్రారంభమైంది వర్షం. రివుమంటూ వీస్తున్న గాలి శబ్దం తీవ్రంగా ఉంది. పైట చెంగు తల మీదుగా భుజం చుట్టూ కప్పుకుని వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది డాక్టర్ ఇంటివైపు. టక్టక్మంటూ అదే పనిగా తలుపు మీద ఎవరో శబ్దం చేయడంతో నిద్రలోంచి బయటపడ్డాడు ప్రభాకరం. నిద్రమత్తు దూరంగా పారిపోయింది అతనికి. తలుపు తీసి భవానీని చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి లోనవుతూ నవ్వాడు అదోలా. అతని నవ్వు చూడగానే శరీరమంతా కంపరమెత్తిపోయింది. నువ్వా భవానీ? నాతో ఏదైనా ప్రత్యేకమైన పనుండొచ్చావా? ప్రత్యేకం అనే చోట నొక్కి పలుకుతూ. ఇంటర్ వరకు చదవకపోయినా అంతవరకు చదివిన వారితో స్నేహం చేయగలిగిన భవానీ అతని మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు. నాన్నగారికి దగ్గు ఎక్కువైంది, టాబ్లెట్లు అయిపోయాయి, అందుకని. అంతేగాని ప్రత్యేకంగా ఇంకా ఏదీ లేదంటావు. తడిసిన బట్టల్లోంచి కనిపించే శరీరాన్ని ఆకలిగా చూస్తూ అన్నాడు. టాబ్లెట్లు ఇస్తే ఇస్తాను, కాస్త ఓర్చుకోవాలి. ఎప్పటినుంచో నీకివ్వాలనే నాకు ఉంది. రా, ఇలా కూర్చో. ప్రభాకరం మాటలకు వణికిపోయింది భవాని. ఈ రాక్షసుడు తప్పకుండా తనను ఏదో చేయిందే వదిలిపెట్టడు. ఎలా వీడి బారి నుంచి బయటపడ్డాం? టాబ్లెట్లు కావాలి, మాటలతో ఇచ్చేలా లేడు. సార్, మీరు పని చేస్తారా? ఒక నిర్ణయానికి వచ్చింది భవాని. అప్పటికే ఆ గ్రామంలో కొంతమంది పెళ్లికాని ఆడపిల్లలు అతని వల్ల మోసపోయి గర్భవతులై అవమానం భరించలేక ఊరు చెరువులో తేలిన విషయాలు గుర్తున్నాయి భవానికి. టాబ్లెట్లు ఇవ్వండి, అవి నాన్నగారికిచ్చి ఊరి బయట అమ్మవారి గుడి దగ్గరకు వస్తాను. మీ ఆశ తప్పకుండా తీరుస్తాను. నిజమా భవాని? అతని కళ్ళల్లో ఆశ, ఓ విధమైన పైశాచిక ఆనందం అతని కళ్ళల్లో. తప్పకుండా వస్తాను, మీ పని పూర్తి చేస్తాను. బలవంతాన నవ్వింది. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ప్రభాకరం. ఓ విధమైన ఉత్తేజం అతనిలో. వెంటనే దగ్గుకు టాబ్లెట్లు ఇచ్చాడు. భవానీ, ఓ చిన్న మాట. ఏంటి సార్? ఓసారి దగ్గరకు తీసుకుంటాను. అవన్నీ అమ్మవారి గుడి దగ్గరే అని గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ప్రభాకరం ఆనందానికి అవధులు లేకపోయాయి. అరక్షణమైనా ఆలస్యం చేయకుండా ఇంటికి తాళం వేసి అమ్మవారి గుడివైపు చీకట్లో బయలుదేరాడు. ఇంటికి వెళ్లిన భవాని తండ్రి దగ్గరగా వెళ్ళింది. అప్పటికే అతను నిద్రపోతున్నట్లుగా గురక వినిపిస్తోంది. కిరోసిన్ దీపం ఒత్తి పెద్దది చేసింది. ఆ వెలుగులో చూసింది భవాని తండ్రి వైపు. మగత నిద్రలోకి జారిపోయిన అతని ముఖం వంక రెప్పవాల్చకుండా 2 నిమిషాలు చూసింది. టాబ్లెట్స్ అల్మరాలో ఉంచి వెంటనే అమ్మవారి గుడి దగ్గరికి బయలుదేరింది.
గ్రామంలో చివరగా ఉంది ఆ గుడి. చుట్టూ పచ్చగా పెరిగిన చింత, నేరేడు, రేగు వృక్షాలున్నాయి. వాటి మధ్యలో ఉంది అమ్మవారి గుడి. ప్రభాకరం కంటే ముందే అక్కడికి చేరుకున్న భవాని గుడి తలుపులు వెనక్కి నెట్టింది. కిరకిరమంటూ శబ్దం చేసి తెరుచుకున్నాయి ఆ తలుపులు. అవి చాలా పాత తలుపులు. లోపల చీకటి, వెలుపల చీకటి, పైగా గాలి వాన. అమ్మవారి కుడిచేయి వైపుగా కదిలింది భవాని. అప్పుడు అప్పుడు వినిపించింది ప్రభాకరం పిలుపు, కాంక్ష నిండిన స్వరంతో, భవానీ అంటూ. జవాబు లేదు. ఇంకా రాలేదనుకున్నాడు ప్రభాకరం. కామం కళ్ళు గప్పిన క్షణాల్లో మగవాడు ఎవడైనా ఆలోచించే ధోరణి అదే. ఇప్పుడు ప్రభాకరం అందుకు భిన్నంగా ఆలోచించలేదు. గుడి ముందు నిల్చున్నాడు. అప్పుడు అతని ఆలోచనలు పూర్తిగా భవానీ సౌందర్యం మీద కేంద్రీకరించున్నాయి. ఒక్క నిమిషం అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు మీద నుండి తీతువు వికృతంగా అరిచింది. ఉలిక్కి పడ్డాడు ప్రభాకరం. ప్రమాదానికి సంకేతం ఆ పక్షి అరుపు. అదే సమయంలో వెనక నుండి ఏదో శబ్దం లీలగా చాలా చిన్నగా వినిపించింది. అదిరిపాటుతో చీకట్లో వెనక్కి తిరిగి చూశాడతను. అతన్ని చీకట్లో కూడా ఎదుటి దృశ్యం నిశ్చేష్టుని చేసింది. గొంతుక తడారిపోయింది. ఏం సార్, నమ్మలేకపోతున్నారా? రాక్షసుడా! ఈ గ్రామంలో ఆడపిల్లల పాలిట నరరూప రాక్షసునిలా ఉండిన నిన్ను అంతం చేస్తే తప్ప నాలాంటి వారికి విముక్తి లేదు అంటూ రెండు చేతుల్లోనూ ఉన్న శూలాన్ని పైకెత్తింది. వద్దు భవానీ, ఆగు, చంపకు. కాని అతని అరుపుల కంటే వేగంగా కదిలాయి భవానీ చేతులు. ఆక్రందించాడు డాక్టర్ ప్రభాకరం. నీలాంటి వాడికి ఆ మాట విలువ తెలీదు. పాపం, అనుభవించు. మరోమారు చేతుల్ని పైకెత్తింది. ఈ దఫా శూలం అతని కంఠంలో దిగిపోయింది. అతని అరుపులు, కదలికలు ఏకకాలంలో ఆగిపోయాయి. దబ్మంటూ గుడిమెట్ల మీద వెల్లకిల్లా పడ్డాడు ప్రభాకరం. శూలాన్ని తీసి రక్తాన్ని శుభ్రం చేసింది అతని ఒంటి మీద బట్టల సాయంతో. యథాప్రకారం శూలాన్ని ముందు స్థానంలో ఉంచి చీకట్లో ఇంటివైపు నడిచింది భవాని. అదే టైంలో గాఢ నిద్రలో ఉన్న శర్మ కోయగూడెంలో ఉలిక్కిపడి లేచాడు పైకి. ఏవో దృశ్యాలు అతని కళ్ళ ముందు లీలగా సాక్షాత్కరించాయి ఆ టైంలో. కానీ ఆ దృశ్యాలకు అర్థం మాత్రం తెలీదతనికి. నిద్రరాని శర్మ ఇప్పుడు గూడెంలోంచి వెలుపలికి నడిచాడు. చుట్టూ కటిక చీకటి. రకరకాల క్రిమికీటకాదుల గోల, జంతువుల అరుపులు లోయలో వికృతంగా వినిపిస్తున్నాయి. కానీ అవేవీ శర్మ చెవుల్లో పడ్డం లేదు. ఇప్పుడు అతని ఒంటి మీద కోయవాళ్లు ధరించే దుప్పి చర్మం మొలకు అడ్డంగా ఉంది అంతే. 2 మాసాల నాటి ప్యాంటు, షర్టు ఎప్పుడో చిరిగిపోయి పీలికలయ్యాయి. మా రా ఆ ఏదో పిలుపు ఎంతో దూరం నుండి పిలుస్తున్నట్లు శర్మ చెవులకు చేరుతోంది. గాల్లో తేలి వచ్చి చెవులు రిక్కించి ఆ పిలుపును విన్న శర్మ యాంత్రికంగా స్లీప్ వాకర్లా ముందుకు అడుగులు వేస్తున్నాడు. అతన్ని 25 అడుగుల దూరంలో మరొకరు అనుసరిస్తున్నారు. అతన్ని అనుసరిస్తోంది కోయదర కూతురు సింగి. వయసు 20లో ఉంటుంది. ఇంకా వివాహం కాలేదు. అతను ఎక్కడికి వెళ్ళేది తెలుసుకోవాలనే పట్టుదల ఆ అమ్మాయి ముఖంలో. చీకట్లో కూడా శర్మకు దారి స్పష్టంగా తెలుస్తున్నట్లు అడుగులు వేస్తున్నాడు. గంట టైం పట్టే ఆ దూరాన్ని అరగంటలో చేరాడు శర్మ. సింగి అతన్ని అందుకోలేక వెనకబడింది. ఇప్పుడు శర్మ అంత క్రితం స్పృహ కోల్పోయి పడున్న గుహ ముందు నిల్చునున్నాడు. గుహద్వారం తెరుచుకునే ఉంది. ఏదో ఆకర్షణాశక్తి లాక్కున్న విధంగా గుహలోకి అడుగుపెట్టాడు శర్మ. పెద్ద శబ్దంతో గుహద్వారం మూసుకుపోయింది. అక్కడికి చేరుకున్న సింగి ఆశ్చర్యం, భయం రెండూ కలగడంతో పెద్దెత్తున అరిచి గూడెం దిశగా వెనుతిరిగి పరుగులు పెట్టింది. గుహ లోపల చీకటి కొంత దూరం వరకు ఆవరించుకునుంది. ఆ తర్వాత ఏదో కాంతి. ఓ విధమైన శబ్దం గుహ లోపల నుండి ప్రణవ నాదంలా వినిపిస్తోంది. ఆశ్చర్యంగా శర్మ ఆ శబ్దం వినవచ్చే దిశగా కదిలాడు. గుహలోపల మరో చిన్న గుహ ముఖద్వారం తెరుచుకునుంది. సన్నని వెలుగు ఆ ద్వారం గుండా యువతలకొస్తోంది. ఏదో ఇంద్రజాలం చూస్తున్నవాడిలా లోనికి నడిచాడు శర్మ. లోపల దృశ్యం చూడగానే గుహాంతర్భాగం ప్రకంపించేలా అరవాలని నోరు తెరిచాడు శర్మ. అతని ఎదురుగా 8 అడుగుల ఎత్తున్న ఒక అతను నిల్చునున్నాడు. ముడతలు పడిన చర్మం ఎముకలను కప్పినట్లు కనిపిస్తోంది. ఆ వ్యక్తి కళ్ళల్లో ఏదో దివ్య కాంతి, ఓ విధమైన ఆకర్షణ.
నాయనా శర్మ, రా, అలా కూర్చో. అతని స్వరం 100 శంఖారావాల్లా ఉంది. చెవులు మూసుకున్నాడు శర్మ. స్వామి, మీరు నా వివరాలు నీకు చెప్పిన అర్థం కావు. నీ వివరాలన్నీ నాకు తెలుసు. నీ పేరు శివరామ శర్మ అంటూ మొదలుపెట్టి అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఆ వృద్ధుడు. స్వామి, నా వివరాలన్నీ మీకెలా తెలుసు? మీరు చదువుకున్న శాస్త్ర విజ్ఞానంలో టెలిపతి, క్లెయిర్ వాయిస్ అనేవి ఉన్నాయనుకుంటాను. అవి నేటి కలియుగంలోవి కావు. ఈ సృష్టి ప్రారంభమైన క్షణాల నుండి ఉన్నవే. ఆ యుగ ధర్మాల ప్రకారం అతీంద్రియ శక్తులుగా పిలువబడే వాటినన్నింటినీ మరో పేర్లతో వ్యవహరించేవారు. స్వామి, నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు? కారణం ఉంది శర్మ. నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అవినీతి, అధర్మం పెచిరిల్లిపోయాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తీవ్రవాదం, హింస ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో నీలాంటి వ్యక్తి ఈ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది. నేనా? నా వల్ల ఏం సాధ్యమవుతుంది స్వామి? అవుతుంది. ఎలా అంటే, నీకు ఈ క్షణం నుండి దివ్య నేత్రాలు ఏర్పడతాయి. అవి ఇతరులకు కనిపించని రీతిలో నీ శరీరంలో ఉండిపోతాయి. ఆ కళ్ళు ఎవరివో కావు, నావే. ఆ దివ్య నేత్రాలు భవిష్యత్తును దర్శించగలవు. ఆ శక్తి ద్వారా నువ్వు ముందుగా భారతదేశంలోని సమస్యల్ని పరిష్కరించగలిగితే చాలు. ఆ తర్వాత ప్రపంచమంతటా పర్యటించగలవు. కానీ ఈ రహస్యాలు ఎవరికీ తెలియనీయకూడదు. నా పేరు చతుర్నేత్రుడు. ఈ రోజు నుండి నీ పేరు స్వామి చతుర్నేత్ర అంటూనే వాడి అయిన తన చేతి గోళ్లను కళ్ళలోకి దింపుకున్నాడు. అతని కాంతివంతమైన కళ్ళు అతని చేతుల్లోకి ఊడొచ్చాయి. వాటిని అలాగే శర్మర్ చేతుల్లో రెండు వైపులా అమర్చాడు. అంతా వింతగా జరిగిపోయింది. శర్మ, ఈ గుహ విషయం మర్చిపో. నా జీవితం నేటితో సమాప్తి. కానీ నా ఆత్మ యుగాంతం వరకు ఏదో రూపంలో ఈ సృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అవసరమైన సమయంలో కర్తవ్యం నీకే బోధపడుతుంది. ఒక్కో యుగంలో ఆ భగవానుడు ఒక్కో రూపంలో అవతరించడం, దుష్ట శిక్షణ చేయడం సహజం. ఇప్పుడు ఆ బాధ్యత నీది. ఇక వెళ్ళు. ఇలా ఈ గుహ వెనక భాగంలోంచి వెళ్ళిపో అంటూ ఆ రుద్రుడు కూర్చున్నాడు నేల మీద. మరు నిమిషంలో ఒక అగ్నిరేఖ వలయంలా అతన్ని చుట్టుముట్టింది. నమ్మలేకపోయాడు శర్మ. కానీ నమ్మక తప్పలేదు. ఎందుకంటే ఎక్కడో గ్రామంలో ఉన్న అతని తండ్రి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం ఇప్పుడు అతను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ రుద్రుడు చెప్పిన మార్గంలో బయలుదేరాడు శర్మ. సూర్యోదయానికంతా అతను అరకు చేరుకోగలిగాడు. కొంతమంది అతన్ని వింతగా చూశారు. కానీ శర్మ అదేమీ పట్టించుకోకుండా అరకు నుండి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్లో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న అతనికి అతను చదివిన కాలేజీ, హాస్టల్, ఆ పరిసరాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరు? ఈ గ్రామంలో మోతుబరి ఎవరండి? పోలీస్ ఇన్స్పెక్టర్ టీవీగా అడిగాడు. అప్పటిక డాక్టర్ ప్రభాకరం శవం ఎటాప్సీ జరిగిపోయిందక్కడ. ఇప్పుడు ఆ శవాన్ని గ్రామంలోని వారే అంత్యక్రియలు జరపాలి. అలా ఎవరూ ముందుకు రాకపోతే పోలీసులే ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. అయ్యన్న పోత్రుడండి. అక్కడున్న వ్యక్తి నెమ్మదిగా గొణిగాడు. వెళ్ళు, పోత్రుడు గారిని తీసుకురా హెడతో చెప్పాడు ఇన్స్పెక్టర్. అతనెళ్ళి పోత్రుడిని తీసుకొచ్చాడు. మీరేనా పోత్రుడంటే? అవును సార్. ఈ డాక్టర్ హత్య విషయం ఏం చెప్పమంటారు సార్? అతను అదోలాంటి వ్యక్తి. అతనికి గ్రామంలో ఏమంత మంచి పేరు లేదు. ఇది తప్పకుండా ఏ పిశాచాలో దెయ్యాలో చేసిన పనే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ పల్లెల్లో సోలాలు పెట్టి చంపగలవారెవరూ లేరు. అసలు ఆ మాట కంటే హత్యలు జరగడం అలా ఉంచండి. ఇంతవరకు ఈ చిన్న గ్రామంలో కొట్లాట్లే జరగలేదు. ఆ మాటతో ఇన్స్పెక్టర్ ఏమీ చేయలేకపోయాడు. డాక్టర్ తరపున కేసు పెట్టగలవారెవరూ ఆ గ్రామంలో లేరు. ఇక చేయగలిగింది లేక అనాథరైజ్డ్ డెడ్ బాడీగా తమ రికార్డులో నోట్ చేసుకుని డెడ్ బాడీని గ్రామస్తుల స్వాధీనం చేశాడు. పోలీసులు వెళ్ళిపోయారు. డాక్టర్ శవం శ్మశానం వైపు తరలించబడింది. అదే టైంలో సోమలింగ శాస్త్రి గారి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అతని సమీపంలో అప్పుడు భవానీ తప్ప ఇతరులెవరూ లేరు. విషయం తెలిసి ఆ చుట్టుపక్కల ఇళ్లలోని వారు శాస్త్రి ఇంటి ముందు గుంపులుగా చేరసాగారు. భవానీ ఏ విషయమూ ఆలోచించే స్థితిలో లేదు. అప్పుడు గుర్తుకొచ్చాడు ఆమెకు అన్నయ్య శివరామ శర్మ. ఉదయం వరకు బ్రతికేది దుర్లభమని తేల్చేశారు కొందరు. అయ్యో పాపం భవానీ. ఇరుగు పొరుగు వారు సానుభూతి ప్రకటించడం మొదలుపెట్టారు. కొంతమంది ఎంతటి బాధనైనా భరించగలరు.
చివరకు శత్రుత్వాన్నైనా భరించగలరు గాని ఎదుటివారి సానుభూతిని ఏమాత్రం సహించలేరు. ఆ కోవకు చెందిందే భవానీ కూడా. కానీ ఆ క్షణాల్లో ఆమె మానసిక స్థితి ఏ ఒక్కరూ ఊహించలేంది. ఓ పక్క అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అన్న ఆలోచనలు, మరోవైపు తన శీలరక్షణ విషయంలో సాహసించి తను చేసిన దుస్సాహసం తాలూకా జ్ఞాపకాలు, మరోవైపు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న కన్న తండ్రి. అలాంటి క్షణాల్లో ఏ అవివాహిత అమ్మాయి అయినా ఏమాత్రం స్పందించగలదు ఏ విషయంలోనైనా? ప్రస్తుతం ఈ సృష్టిలో లేని ఏ మానసిక శాస్త్రవేత్త అయినా భూమి మీద సజీవంగా ఉండుంటే భవానీ మానసిక స్థాయిని సక్రమంగా విశ్లేషించగలిగేవాడేమో. డాక్టర్ ప్రభాకరం అంత్యక్రియలు గ్రామస్తులై పూర్తి చేశారు. శ్మశానంలో కొద్ది లిప్తాల పాటు వైరాగ్యాన్ని అనుభవించి వికల మనస్కులై ఇళ్లకు వెనుతిరిగారు. అప్పుడు గుటుకుమన్నాడు సోమలింగ శాస్త్రి. అతని పంచ ప్రాణాలు అలా అనంత విశ్వంలోకి రెక్కలు ముడుచుకొచ్చి భ్రమరంలా ఎగిరిపోయాయి. అదే క్షణాల్లో ట్రైన్లో కూర్చునున్న శర్మ చెవుల్లో ఏదో శబ్దం, కీటకాలు రోద పెడుతున్నట్టు. ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. ట్రైన్ ఆగిపోయింది. అది విశాఖపట్నం స్టేషన్. నెమ్మదిగా కిందకి దిగాడు. ఇప్పుడు అతని వేషం చాలా వింతగా ఉంది.